హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి నిఫ్టీ అయితే నెగిటివ్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో అరౌండ్ మనకి 87 పాయింట్స్ డౌన్ అవడం జరిగింది. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో అదైతే మీకు ఎఫ్ఐడిఐ డేట్ అని చెప్తున్నప్పుడు చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఓపెనింగ్ అనేది మనకి 646 అంటే 11,646 దగ్గర అయినా మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది ఫ్రెండ్స్. అరౌండ్ మనకి 34 పాయింట్స్ వరకు పాజిటివ్లోనే ఉంది. అరౌండ్ 571 వరకు పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ ఫైనల్గా మనకి 584 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మార్కెట్ అనేది అంటే 87 పాయింట్స్ పడిపోయింది కదా. సో వెంటనే మన సెంటిమెంట్ని నెగిటివ్కి మార్చుకోవచ్చు. అంటే ఓకే, మార్కెట్ పడింది, సో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏమైనా పడిపోతుందా అంటే మీరు ఒక్కసారి ఈ డేటాను చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఎఫ్ఐఎస్ కూడా నెట్ కొన్నారు అండ్ డిఏఎస్ కూడా నెట్ కొన్నారు. అంటే ఎఫ్ఐఎస్ ఎవరైతే కొన్నారు అండ్ అమ్మారో దాని నెట్ ఏంటంటే మనకు బయింగ్లోనే ఉంది. అండ్ డిఏఎస్ ఎవరైతే కొన్నారో అమ్మారో ఏదైతే నెట్ ఉందో అది బయింగ్లోనే ఉంది. సో ఓవరాల్గా వాళ్ళు మార్కెట్లోకి 1891 క్రోర్స్ని వాళ్ళు పంప్ చేశారు. అంటే వాళ్ళు తీసుకొచ్చారు మార్కెట్లోకి. సో ఈరోజు ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు, ఓకే, సో ఇంత 1891 క్రోర్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు మార్కెట్ ఎందుకు పడిందంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా చాలా పాయింట్స్లో వస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. ఏంటంటే ఒక పాయింట్లో ఏంటంటే డేటా పాజిటివ్గా ఉంటుంది, బట్ ఇది మనకి ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే నెగిటివ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటామో ఫ్రెండ్స్, అంటే ఒక ఇండెక్స్ బేస్డ్గా మన టాక్ ఎప్పుడైతే ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండెక్స్లో ఏమేమి ఉన్నాయి. సో నిఫ్టీకి సంబంధించింది ఏమేమి ఉన్నాయనేది మనం చూడాలి. మనం ఆ రోజే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి అండ్ ఇన్ఫోసిస్, వీటి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, అంటే ఒక నిఫ్టీ పెరగాల తగ్గాల అనేది ఎంత ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రామినెంట్గా నిఫ్టీని బ్యాక్ తీసుకురావడానికి మెయిన్ రోల్ అండ్ బ్యాంక్ నిఫ్టీని అయితే మాత్రం అబ్జల్యూట్లీ రోల్ ఎవరు తీసుకున్నారు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పొచ్చు. అరౌండ్ మనకి అది 2% వరకు పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, హెచ్డిఎఫ్సి యాక్చువల్గా 2% అనేది నార్మల్గా ఏంటంటే అంత ఈజీగా పాసిబుల్ అయితే కాదు నార్మల్గా. సో ఈ నిఫ్టీ అనాలిసిస్ మనం చేసాం కదా. సో దాంట్లో మీకు చెప్పాను ఈ హెవీ వెయిట్స్ ఏదైతే ఉంటాయో వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఎవరైతే చూడలేదో ఈ నిఫ్టీ 50 గురించి చేసిన అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి చేసిన అనాలిసిస్ని అయితే ఒకసారి చూడమని నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ రోజు అయితే మాత్రం ఏదైతే నిఫ్టీ మనకి 87 పాయింట్స్ పడిందో అండ్ ఇది ఏదైతే మనకి బయింగ్ కనిపిస్తుందో ఈ రెండింటిని మనం స్ట్రాటజిక్గా కంపేర్ చేస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లోకి మనీని వాళ్ళు పంప్ చేస్తూనే ఉన్నారు, అంటే తీసుకొస్తూనే ఉన్నారు, బట్ సెల్లింగ్ కూడా ఉంది. సెల్లింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఈ హెవీ వెయిట్స్ అండ్ ఏవైతే మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కిందకి తీసుకొస్తాయో వాటిల్లో సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ మనకి ఆ హెవీ వెయిట్స్ కాకుండా ఏదైతే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ ఉంది. ఓకేనా, హెవీ వెయిట్స్గా ఉండి అండ్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్స్లో అవి యూజ్ అవుతూ ఉంటాయో, అంటే ఇండెక్స్ క్యాలిక్యులేషన్లో వాటిని ఏదైతే వాళ్ళు ప్రామినెంట్గా తీసుకుంటారో సో వాటిల్లో మనకి సెల్లింగ్ కనిపించింది. సో దానివల్ల మనకి నిఫ్టీ డౌన్ అవ్వడం జరిగింది. కానీ సో ఇది ఓవరాల్ మార్కెట్ నెగిటివ్గా ఉందంటే 200% ఓవరాల్ మార్కెట్ అయితే నెగిటివ్ కాదనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ అయితే మనం 3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఎఫ్ఐఎస్ చాలా పాజిటివ్గా ఉన్నారు మన ఇండియన్ ఎకానమీ మీద కానీ లేదంటే కమింగ్ డేస్లో జరిగే ఈవెంట్స్ మీద కానీ వాళ్ళు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ డిఐఎస్ అయితే మనకి అటు ఇటుగా ఉన్నారు లాస్ట్ 2 డేస్, బట్ ఈ రోజు అయితే డిఐఎస్ వాళ్ళు కొనడమే జరిగింది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ పాజిటివ్గా ఉన్న నిఫ్టీ ఎందుకు పడింది అంటే మనం ఈ అనాలిసిస్ ఏదైతే చేసామో ఇది చూసిన వాళ్ళకైతే కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ హెవీ వెయిట్స్ ఏదైతే ఉంటాయో సో అవి డ్రాగ్ అయితే ఆటోమేటిక్గా నిఫ్టీ డ్రాగ్ అవుతుంది. ఓకేనా. సో నిఫ్టీ పడింది, బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది అంటే దాని అర్థం మార్కెట్లోంచి మనీ విత్డ్రా అయిందని కాదు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లెవెల్స్ అయితే ఫ్రెండ్స్ 11th అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం. సో ఓకేనా, సో ఇదైతే స్పాట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది అండర్లయింగ్ అసెట్కి సంబంధించింది. సో నిఫ్టీ ఫ్యూచర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్కి అయితే ఇది అప్లై చేయొద్దని సజెస్ట్ చేస్తాను. సో సపోర్ట్ అనేది మనకు అరౌండ్ 11,525 అరౌండ్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే 650 దగ్గర ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే 700 దగ్గర ఫ్రెండ్స్. ఓకేనా, సో ఓఐ డేటా ప్రకారం కూడా మనకి 700 దగ్గర అండ్ 30,050 అనేది గుడ్ రెసిస్టెంట్ లెవెల్గా మనకు కనిపిస్తుంది. ఏదైతే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయో వాటిని ఒక అబ్జర్వేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చూస్తూ ఉంటే మనకి డెఫినెట్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది జనరేట్ అవుతుంది, మన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి మనం మన ఓన్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు న్యూస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఏ స్టాక్స్కి ఇంపార్టెన్స్ న్యూస్ ఏమొచ్చింది, సో ఆ న్యూస్ అనేది మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అండ్ ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సపోజ్ అనుకుందాం ఫ్రెండ్స్, మీరు ఒక కంపెనీ పెట్టారు, నేను ఒక కంపెనీ పెట్టాను. ఓకే, సో మీరేంటంటే నా కంపెనీని కొన్నారు. సో నా కంపెనీ కొన్నాక ఏంటంటే నా కంపెనీ కూడా మీ కంపెనీ అయిపోతుంది. బై ఛాన్స్ మీ కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నా మీరు కొన్న నా కంపెనీ అది వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే అది ఓవరాల్గా మీ కంపెనీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ లెక్కన ఏంటంటే మనకి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వల్ల మన టాటా మోటార్స్ అనేది సివియర్గా ఎఫెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో సివియర్ కరెక్షన్ చూడడం జరిగింది.
బట్ టాటా మోటార్స్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది మీరు పాస్ట్ హిస్టారికల్ డేటా తీసుకున్నా సరే ఇది చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక స్టెబిలిటీ ఉన్న స్టాక్ లాగా మనకి గ్రాడ్యువల్గా వెళ్ళడం పైకి గ్రాడ్యువల్గా తగ్గడం ఉండదు. జస్ట్ మీరు ఒకసారి 5 years డేటా ఆర్ 10 years డేటా చూడండి. ఒక మనకి హైస్ అండ్ లోస్ ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఓకే, సో చాలా అబ్నార్మల్గా పెరిగే తగ్గే స్టాక్ ఇది. అండ్ ఏదైతే ఇప్పుడు పెరుగుతుందో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ రిజల్ట్స్ ఏదైతే Q4 రిజల్ట్స్ ఉన్నాయో అవి బెస్ట్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే నార్మల్గా ఈ రెండింటికి Q4 రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గానే వస్తుంటాయి ఫ్రెండ్స్. బట్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయంటో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి Q4లో అని. సో యాక్చువల్గా వీటి వల్లే కదా ఫ్రెండ్స్ టాటా మోటార్స్ అనేది బాగా డౌన్ అవుతూ వచ్చింది. సో వీటి రిజల్ట్సే బాగుంటాయనే ఎక్స్పెక్టేషన్స్తో ఏంటంటే టాటా మోటార్స్ అనే షేర్ పెరుగుతూ వెళ్తుంది. బై ఛాన్స్ వీళ్ళు ఏదైతే పోస్ట్ చేస్తారో రిజల్ట్స్ అనేటివి కానీ మళ్ళీ వరస్ట్గా వచ్చినట్లయితే యాజ్ బ్యాక్ టు నార్మల్ అని, అంటే మళ్ళీ నార్మల్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ అక్కడ కానీ మంచి పర్ఫార్మెన్స్ చూపించి అండ్ కమింగ్ డేస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అంటే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ అండ్ ఏదైతే ట్రజెక్టరీ ఉంటుందో అంటే కంపెనీ ఒక గ్రోత్ ప్రొఫైల్ ఉంటుందో అది కొంచెం బాగున్నట్లయితే డెఫినెట్లీ టాటా మోటార్స్ అనేది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా మనం ఈ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ రిజల్ట్స్ రాందే మనం ఏమి మాట్లాడడానికి లేదు. సో వీళ్ళైతే ప్రెసెంట్ ఒక ఫోర్కాస్ట్ అనమాట. సో జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ రిజల్ట్స్ బాగా రాబోతున్నాయి ఊహాగానాలతో మనకి టాటా మోటార్స్ పెరగడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ అనేది మనకి ఇంట్రాడే సెషన్లో అరౌండ్ 8% దాకా పెరగడం జరిగింది. అరౌండ్ 152 వరకు వెళ్ళింది అనుకుంటాను ఫ్రెండ్స్, అంటే 152.80 వరకు వెళ్ళింది. సో ఏంటి ఇష్యూ అంటే ఇదైతే కొంచెం టిపికల్ న్యూస్ ఫ్రెండ్స్, అంటే కొంచెం కాంప్లికేటెడ్ న్యూస్ బట్ సింప్లిఫైడ్ చేసి చూద్దాం. సో ప్రాజ్ అనేది ఏంటంటే EPC అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అనే ఒక టెక్నాలజీని జీవో కంపెనీతో షేర్ చేసుకోవడం అండ్ MOU కుదిరింది ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకేనా, సో దీనివల్ల ఏంటంటే ఏదైతే జీవో కంపెనీ టెక్నాలజీ ఉందో ఈ హైడ్రోకార్బన్స్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ప్రాజ్ ఇండస్ట్రీస్ కంబైన్ చేసి, అంటే వీళ్ళిద్దరి టెక్నాలజీస్ని కంబైన్ చేసి వాళ్ళ షుగర్స్ని ఏంటంటే రెన్యూవబుల్ హైడ్రోకార్బన్ ప్రొడక్ట్స్గా వాళ్ళు మార్చుదాం అనుకుంటున్నారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, సో ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఏవియేషన్ ఇండస్ట్రీ ఉందో సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏదైతే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయో ఫ్రెండ్స్, సో వాటిని తగ్గించడానికి ఇది ఏదైతే వీళ్ళు తీసుకుంటున్న మూవ్ ఉందో అది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. కమింగ్ డేస్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ డెఫినెట్లీ ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వల్ల డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం గ్రోత్ ఉంటుంది అనే దాంతో ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే మనకి ఈ రోజు ఇంట్రోడేలో 8% వరకు పెరగడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే వేదాంత ఫ్రెండ్స్. అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే మీకు తమిళనాడులో కూడా మనకి వేదాంత మీద 2018లో ఒక ఇష్యూ జరిగింది. ఓకే, సో ఆ టైంలో ఏంటంటే వేదాంత ప్లాంట్ని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే UK బేస్డ్ ఫ్రెండ్స్. ఓకే, సో యునైటెడ్ కింగ్డమ్లో ఏంటంటే జాంబియన్ విలేజర్స్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఆ విలేజ్ వాళ్ళు ఏంటంటే 2015లో వేశారు ఫ్రెండ్స్ వేదాంత మీద కేసు. ఏంటంటే వాళ్ళు 2015లో వేశారు. ఏమని వేశారంటే ఏదైతే వేదాంత రిలేటెడ్ ప్లాంట్ ఏదైతే ఉందో దానివల్ల వాటర్ పొల్యూషన్ అయిపోతుంది అండ్ వాళ్ళు ఏదైతే ఫార్మింగ్ చేసుకుంటే వ్యవసాయం చేసుకునే భూములు ఉన్నాయో వాటిలో కూడా వీళ్ళు పెట్టిన ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఈ వేదాంత కంపెనీ మీద సూ చేయడం జరిగింది UK కోర్ట్స్లో. సో దానికి మళ్ళీ వేదాంత అనేది కొంచెం మళ్ళీ తిరిగి దానికి రిటర్న్ ఫైల్ చేసి సో వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ ఏదైతే మనకి ప్రెజెంట్ వేదాంత మీద అయితే వాళ్ళు వెర్డిక్ట్ అంటే తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏం చెప్పారంటే జాంబియన్ విలేజర్స్ కావాలనుకుంటే వాళ్ళు కంపెన్సేషన్ తీసుకోవచ్చు, ఈ వేదాంత దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి 2015 దగ్గర నుంచి ఉంది ఫ్రెండ్స్ వేదాంత అనేది. మనకి పాస్ట్ తమిళనాడులో కూడా ఇలాంటి ఇష్యూ అయితే ఒకటి జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే విప్రో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ థింగ్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బైబ్యాక్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఓకే, సో బైబ్యాక్ అంటే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు వాళ్ళు అంటే కంపెనీ ఏంటంటే ఎప్పుడైతే కంపెనీ మీద ప్రమోటర్స్ కానీ లేదంటే మేనేజ్మెంట్కి కానీ ఫుల్ ట్రస్ట్ ఉంటుందో ఏదైతే షేర్ ప్రైస్ ఉంటుందో ఫ్రెండ్స్ ఆ షేర్ ప్రైస్ వాళ్ళకి కొంచెం అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో డెఫినెట్లీ మా కంపెనీ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటారు. డెఫినెట్లీ వాళ్ళు బైబ్యాక్ ఆఫర్ చేస్తారు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి. సో వాళ్ళ కంపెనీ షేర్స్ని బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బైబ్యాక్ అనే చెప్పాలి. 1.7 బిలియన్ అంటే అరౌండ్ 12,000 crores బైబ్యాక్ ఇది. ఓకేనా, సో ఇది మీరు చూస్తే విప్రో అనేది ఇది ఫస్ట్ బైబ్యాక్ ఏం కాదు ఫ్రెండ్స్. అరౌండ్ మనకి 2016లో అనుకుంటాను సో 2,500 crores సంబంధించి బైబ్యాక్ వచ్చింది. అరౌండ్ 2017లో మనకి 11,000 సంబంధించిన బైబ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. సో ఈ బైబ్యాక్ ఏంటంటే వీళ్ళు కన్సిడర్ చేస్తాను అంటున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి కన్ఫామ్గా బైబ్యాక్ అనౌన్స్ చేస్తున్నారని కాదు, కన్సిడర్ చేస్తారు. ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే April 16th వీళ్ళకి మీటింగ్ ఉంది ఫ్రెండ్స్, బోర్డు మీటింగ్ ఉంది. సో April 16th ఏంటంటే మనకి విప్రో బైబ్యాక్ గురించి కానీ విప్రో రిజల్ట్స్ గురించి కానీ మనకి క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రేపు మన ఎలక్షన్ డే. ఓకే,
సో నా నుండి మీకున్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే ఓటు ఉందో అండ్ ఎవరైతే ఓటు వేయగలరో మీరు అందరూ వెళ్ళి ఓటు వేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఏం చేసింది గవర్నమెంట్, సో ఎందుకు వేయాలి ఓట్, సో నేను కొంచెం రిలాక్స్ అవుతాను, నేను వెళ్ళి వేసినంత మాత్రాన్ని మారిపోతుందా, నా ఒక్క ఓటుతోనే చేంజ్ వచ్చేస్తుందా అనుకొని అయితే ఎప్పటికీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనలో చేంజ్ రాకపోతే అవుట్ సైడ్ కూడా రాదు ఫ్రెండ్స్. ఏదైతే మీకు ఓటు ఉంటుందో అది యాక్చువల్గా మన అందరికీ చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఏదో జస్ట్ ఓట్ అంటే ఎవరికో వేయడం అనుకుంటాం, కానీ అదొక కనిపించిన ఒక పవర్. సో ఆ పవర్తో ఏంటంటే మనం వేరే వాళ్ళకి పవర్ ఇస్తాం, లేదంటే ఒకరికున్న పవర్ మనం తీసేస్తాం. మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఓటేయండి ఫ్రెండ్స్. అండ్ ఏదైతే మీకు ఎవరు ఇష్టం లేదనుకుంటారో నోటాకైనా ఓటేయండి. అలా కాకుండా ఏదైతే ఓకే వెళ్ళి లైన్లో నిలబడి ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ అండ్ ఆ టైం వేస్ట్ ఎందుకనే థింకింగ్ మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్. అండ్ మన ఇండియాలో ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందో అది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తక్కువ వల్లే ఏదైతే క్యాండిడేట్స్ ఉంటారో, రియల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఏదైతే కొంచెం ఎఫర్ట్స్ పెట్టే క్యాండిడేట్స్ ఉంటారో, సో వాళ్ళ వల్ల ఏదైతే యూజ్ ఉంటుందో వాళ్ళు గెలవకుండా ఏదైతే డబ్బులు, మందు, వీటి వల్ల ప్రలోభాలకి లోయన థింగ్స్ వల్ల వేసే ఓట్స్ వల్ల ఏంటంటే టోటల్ మన డెవలప్మెంట్ అనేది అరెస్ట్ అయిపోతుంది. మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి ఆ క్యాండిడేట్ని. సో క్యాండిడేట్ అనే వాళ్ళు మనకు వర్త్ఫుల్లా కాదా అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీకు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకి ఓటేయండి, లేదంటే మీకు ఎవరికి అనిపిస్తే వాళ్ళకి ఓటేయండి, కానీ మొత్తానికి ఓటేయండి ఫ్రెండ్స్. అది డే ట్రేడర్ తెలుగు నుంచి ఉన్న రిక్వెస్ట్. సో నెక్స్ట్ డే మీరు వీడియో చూసే టైంకి డెఫినెట్లీ మీ ఫింగర్ మీద కూడా అలాంటి మార్క్ ఉంటే ఫ్రెండ్స్ నేను డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇదైతే ఎప్పటికీ మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకి చేంజ్ రావాలి అంటే, బయట చేంజ్ రావాలి అనుకుంటే మనం డెఫినెట్లీ మనలో ఫస్ట్ చేంజ్ రావాలి. అండ్ ఓటు వేయకుండా అయితే ఎప్పటికీ మనం గవర్నమెంట్ని కంప్లైంట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇది ఏం చేసింది, ఇది ఎందుకు చేయట్లేదు, ఇది నాకు రావట్లేదు అని ఎప్పటికీ కంప్లైంట్ చేయకూడదు. మీరు ఫస్ట్ ఓట్ వేయండి, నెక్స్ట్ మన రైట్స్ కోసం మనం పోరాడదాం, ఓకేనా? సో మర్చిపోకుండా ఓట్ వేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఓట్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? సిపిఐ వాల్యూస్ రాబోతున్నాయి, అంటే సిపిఐ నెంబర్స్ రాబోతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ నెంబర్స్ రాబోతున్నాయి, ఓకేనా? సో ఫ్రైడే రాబోతుంది. అండ్ మనకి అదే ఫ్రైడే ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫోసిస్ అండ్ మన టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఏంటంటే మనకి ఒక పెద్ద పండగలాగా అనమాట. స్టాక్ మార్కెట్లో రిజల్ట్స్కి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఏంటంటే ఒక పెద్ద పండగలాగా. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మీద మనకి హెవీ ఫోకస్ ఉంటుంది. సో ఆ రోజు ఇన్ఫోసిస్ స్టాక్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది ఏంటంటే డెఫినెట్లీ చాలామంది వాచ్ చేస్తుంటారు. సో ఫ్రైడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫ్రైడే అయితే మనకి ఈ మొత్తం ఈ నెంబర్స్ ఏదైతే సిపిఐ నెంబర్స్ ఉన్నాయో అవి మనకి మళ్ళీ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ నెంబర్స్ అయితే మనకి రాబోతున్నాయి, ఓకే? నెక్స్ట్ ఏంటంటే